మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ. ఓం లక్ష్మీ నారాయణాయ నమ. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. మాఘపురాణం 27వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. కథ పేరు రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. కథ యొక్క పేరు రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగు మహాముని వంశమందు రుక్షక అను కన్య జన్మించి దినదిన అభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే ఆ పెండ్లి కుమారుడు మరణించెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని ఆ శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేయ ప్రారంభించెను. ఈ విధముగా చాలా సంవత్సరములు ఆ తపస్సును ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు ఆమెకు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఒకరోజు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి అతి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలియను కోరుకొనుడు అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరము ప్రసాదించు తండ్రి అని వారు ప్రార్థించెను. ఆ విధముగా వారు ప్రార్థించగా బ్రహ్మదేవుడు అటులనే ఇచ్చితిని అని చెప్పి అతను అంతర్ధానమైపోయాను. బ్రహ్మదేవుని వరము వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచూ ఉండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి ప్రజలకు భయభ్రాంతులను కలిగింపచేయుచుండిరి. అనేక రకములైనటువంటి భీభత్సములు చేస్తూ ఉండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి ఆ బ్రహ్మదేవుని వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరములతో వారు అత్యంత గర్వము కలవారై తపస్సాలురులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మ అందరినీ కూడా తరిమి తరిమి కొట్టుతూ చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచూ ఉన్నారు. కనుక వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు తండ్రి అని మణిదేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమని పిలిచి, అమ్మాయి, సుందోపసుందులని రాక్షసులను ఎవరి వలనను
మరణం కలుగదు అని నేను వరం ఇచ్చి ఉన్నాను. వారు ఆ గర్వంతో చాలా అల్లరి చేస్తూ అత్యంత బీభత్సమైనటువంటి అల్లకల్లోలం చేయుచూ ఉన్నారు. కనుక నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని బ్రహ్మదేవుడు ఈ తిలోత్తమను పంపించెను. ఆ తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె రూపము ఎలా ఉన్నదంటే వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు అందముగా ఎంతో సుందరమైనటువంటి వాక్కు కలిగిందా అయి ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు అతి దగ్గరలో అటు ఇటు తిరుగాడుచూ ఉండెను. ఆమె యొక్క వీణానాదము మతి భ్రమింపచేయుచూ ఉన్నది. మధుర గానము విని సుందోపసుందులు ఆ తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయినను అటులే వెళుచూ ఉన్నారు వారు. ఆమె ఎటు తిరిగినను వారు అటులే తిరుగుచూ ఆమె వెనుకే తిరుగులాడుతూ అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచూ ఉండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. విడివిడిగా ఒక్కొక్కరుగా ఆమె వద్దకు వెళ్ళి నన్ను వరింపుము అంటే నన్ను వరింపుము అని ఆ తిలోత్తమను ఈ సుందోపసుందులు అనే రాక్షసులు బ్రతిమలాడసాగారు. అందుకు ఆ తిలోత్తమ ఇలా చెప్పినది: ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే, సుముఖమే. మీరు ఇద్దరూ కూడా నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యము కానిది. కనుక నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ తెలివిగా సమాధానం చెప్పాను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. తిలోత్తమ యొక్క ఆలోచన ఏమిటి? వారిద్దరినీ మరణానికి సమీపంగా తీసుకువెళ్ళడమే ఆవిడ యొక్క భావన. బ్రహ్మదేవుడు ఆవిడికి అదే కదా ఆ పని ఇచ్చారు. ఆ విధముగా తిలోత్తమ ఆలోచించి ఈ విధముగా చెప్పినది. ఆ ఇద్దరు కూడా నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అనసాగాడు. ఇద్దరికి వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడినారు. గదా యుద్ధము, మల్ల యుద్ధము, ఈ విధముగా పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరికి కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఆ ఇద్దరు చనిపోయినారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు, దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు అని బ్రహ్మదేవుడు తిలోత్తమతో చెప్పెను. ఆ తరువాత ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరి ఒకటి కాదు. ఇక నుంచి నీవు దేవలోకములో అందరిచే అధికిరాలుగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకములో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు. అనగా తిలోత్తమ మానవ జన్మలో ఉన్నప్పుడు ఆవిడ మాఘమాసం తపస్సు ఆచరించి మాఘమాస స్నానము చేస్తే ఎంత పుణ్యమో అంతటి పుణ్యాన్ని ఆవిడ సంపాదించినది. అనేక సంవత్సరములు ఘోర తపస్సు చేసి మాఘమాస స్నాన ఫలములు ఆవిడ సంపాదించుకున్నట్టు చేత బ్రహ్మలోకములో బ్రహ్మదేవునితో వరములు పొందినది. తిలోత్తమ అనే నామకరణం పొందినది.
దేవతలందరిలో అత్యంత ప్రత్యేకత గలదానిగా పేరు అందుకున్నది. ఆ తరువాత ఈ సుందోపసుందులను సంహరించటానికి అత్యంత తెలివితో ఆమె ఉపాయముతో వారిద్దరిని ఒకరిని ఒకరు చంపుకునే విధంగా ఆలోచింపచేసి విజయం సాధించినది. తద్వారా దేవతలందరూ రక్షింపబడ్డారు ఆవిడ యొక్క ఉపాయం చేత. మరి బ్రహ్మదేవుడు కూడా ఆమెను కొనియాడి ఆశీర్వదించి దేవలోకానికి అక్కడ నువ్వు అత్యంత ప్రముఖురాలిగా ఉంటావు అని చెప్పి అధికురాలుగా ఆదరింపబడతావు అని ఆశీర్వదించి నీ జన్మ ధన్యమైనది, వెళ్ళు, దేవలోకంలో సుఖంగా ఉండు అని బ్రహ్మదేవుడే ఆమెను దేవలోకానికి పంపాడు. మరి ఆ మాఘమాసం యొక్క ప్రాశస్త్యత ఇంతటి గొప్పగా మన పురాణ ఇతిహాసాలలో కొనియాడబడింది. ఇది అంతా మనము తెలుసుకున్నందుకు ఎంతో పుణ్యాత్ములమై ఉన్నాము. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. మన భారతీయ పురాణ ఇతిహాసాలను తెలుసుకుందాం. కొంత సమయాన్ని వెచ్చిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.